ఒక వారం రోజుల క్రితం మీకు ఒక మన భారతదేశం స్వతంత్రం వచ్చినాక సంస్థానాలన్నింటినీ కూడా మన దేశంలో కలుపుకునే సమయంలో మహారాష్ట్రకు చెందిన ఒక సంస్థానంలో ఆ యొక్క రాజు, నేను కనుక భారతదేశంలో నా సంస్థానాన్ని కలపాలంటే నా కుమారుడిని మీరు అతనికి అంబాసిడర్గా ఉంచాలి అన్నాడు. అతను ఆ సమయంలో ఆ కుమారుడు ఎవడయ్యా అని ఆరా తీస్తే ఎవరు, మన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ చూస్తే ఈ రాజుగారి మొదటి భార్య చనిపోయిన తర్వాత తను ఒక బ్రిటిష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పుట్టిన బిడ్డడు ఇతను. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి అన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇతర దేశస్తులకి పుట్టిన బిడ్డలు వాళ్ళకి 50% లాయల్టీ ఆ తల్లి దేశం మీద ఉంటుంది, 50% మాత్రమే భారతదేశం మీద ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులకు కుదరదు. కావాల్సి వస్తే నీ ఫస్ట్ భార్య భారతీయురాలే కాబట్టి ఆవిడకి పుట్టిన కుమార్తె ఉంది కదా, ఆవిడని చేస్తాము అంటే చాలా విసిగిపోయాడు. ఆయన ఇంక గతి లేక తన మొదటి భార్య కూతుర్ని అంబాసిడర్గా చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మన ఇటాలియన్ సోనియా గాంధీ అంటే మన రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ వాళ్ళ పార్టీ ఆఫీస్లో చేసి ఒకసారి మీరు చూడండి, వందే మాత్రం పాడుతుంటే ఎలా పిచ్చెక్కిపోయింది చూడండి. ఆపు 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 కిర్రెక్కిపోయింది ఆపే వరకు. జిర్రులు తేళ్ళు పాకుతుడే ఎలా అయిపోతుంది ఆ ఫీలింగ్ చూడండి మొహంలో, కానీ ఎక్కడైనా సరే ఆ విదేశీరాలని మన నెత్తి మీద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంటే సిగ్గుండాలి. మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఏ వెధవకైనా సరే. ఇలాంటి వాళ్ళు మన దేశాన్ని వెళ్తారా? ఇలాంటి వాళ్ళు మనకు కావాలా? మన జాతీయ గీతాన్నే వాళ్ళు ఇష్టపడకుండా ఎంత రచ్చ చేస్తున్న పబ్లిక్గా. ఇది వీళ్ళు వాళ్ళు చేసిన కాదు, ఎన్డీటీవీ వాళ్ళు చేసిన వీడియో అండి ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉంటే ఈ రాహుల్ కానీ, ఈ సోనియా కానీ, ప్రియాంక కానీ వీళ్ళంతా కూడా మన భారతదేశంలో పొలిటీషియన్గా ఉండటానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళండి. మరి ఇలాంటి వాళ్ళు మనం తరిమి వేయాలా కానీ మన నెత్తి మీద ఎక్కించుకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, అసలైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. మహాత్మా గాంధీ ఈ యొక్క కాంగ్రెస్ అంటే ఒక సంస్థ అంటే ఏదైనా సరే మనకి అమెరికాలో చూసుకుంటే అక్కడ పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. అంటే ఏదైనా ఒక దీనికి ఒక పోరాటం చేయడానికి ఒక యూనియన్ ఏర్పాటు చేస్తారు, యూనియన్ లాంటిది కాంగ్రెస్. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ అన్నాడు, మనకి కాంగ్రెస్ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే మన పోరాటంలో మనం విజయం సాధించాం కాబట్టి ఈ కాంగ్రెస్ అనే పదాన్ని తీసేద్దామంటే నెహ్రూ మళ్ళీ ఇంకా అలాంటి పేర్లు ఉంటాయి కానీ బతకలేని దౌర్భాగ్యాలు కొంతమంది లేదు అలాగే ఉండాలి అని చెప్పేసి పబ్బం గడిపోవడానికి ఆ కాంగ్రెస్ని ఒక పార్టీగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారండి. కొంతవరకు నెహ్రూ అటు ఇటుగా ఉన్నాడు, కానీ ఇందిరాగాంధీ మాత్రం చాలా పౌరుషంగా నిలిచింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, పండిత పుత్ర పరమసుంఠః అని, అలాంటి మహానుభావుడికి మహనీయురాలికి దౌర్భాగ్యపు కోడలు వచ్చింది. పాపం ఆమె భర్త చనిపోవడం మూలంగా మనకి ఇంకా ఇది లేక ఆవిడ నెత్తి మీద పెట్టుకోవాల్సి వస్తున్నది. అందుకనే సుష్మా స్వరాజ్ గారు ఆవిడ చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ మహాతల్లి ఈవిని ప్రధానమంత్రి చేద్దామని అప్పట్లో పెద్ద ఇది జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్కి ఫస్ట్ ఫేజ్లో అప్పుడు ఎలక్షన్స్లో సీట్లు రాలా. ఎప్పుడైతే ఈ సోనియా గాంధీ హస్బెండ్ అతను చనిపోయాడు అనే, రాజీవ్ గాంధీ చనిపోయాడు అనే సంగతి తెలిసిందో అప్పుడు ఫుల్ మెజారిటీ వచ్చేసిందండి ఆ నెక్స్ట్ ఫేజ్లన్నీ కూడా. దాంతో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేసింది. ఆ సమయంలో అందరు కలిసి ఈవిని సోనియా గాంధీని పిఎం చేయాలంటే ఒకే ఒక స్త్రీ అప్పుడు ఎదిరించింది సుష్మా స్వరాజ్.
ఆవిడ కనుక మీరు చేశారంటే నా గుండు కొట్టించుకుంటాను అని. దాంతో అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా దానికి వ్యతిరేకించేటప్పటికీ మతి లేక ఆగిపోయారు. మరి చూసారా ఆ రక్తంలో తేడా ఎలా ఉంటుందో. మన భారతీయ గీతాన్ని, మన దేశభక్తిని ప్రబోధించే పాటలు వినటానికే అలాగే కిర్రెక్కిపోయిన ఈ యొక్క సోనియా గాంధీ మన దేశాన్ని అభివృద్ధి చేస్తుంది, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది అంటే ఎలా నమ్ముతారండి? ఆలోచించింది. మీ ఇష్టం ఏ పార్టీనే అనుకోండి, పర్వాలేదు. ఈ పార్టీ, ఈ వ్యక్తులు ఉన్నంతసేపు, ఈ కుహానా గాంధీలు ఉన్నారు చూసారా, ఉన్నంతసేపు ఆ పార్టీ కానీ వాళ్ళకి కానీ ఓటేసి మన దేశం మీద దరిద్రాన్ని పెట్టకండి అని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాను. సియోమి ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మాట్లాడండి. బాయ్.